పిల్లలు జీనియస్ స్కాలర్షిప్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి 1 lakh స్కాలర్షిప్ ని గెలుచుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కనిపించే లింక్ పై క్లిక్ చేసి కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ గెలుచుకోండి. గోరక గబ్రక బ్రాబో గోరక బీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. పాతాల పలుకు పలుకు, పాతాల పలుకు. నా బద్ధశత్రు అయిన మంత్రాలవ్వ తన కొడుక్కి నా మనవరాలు భూమినిచ్చి పెళ్లి చేసింది. నా మనవరాలకి ఏదో మాయ చేశారు వాళ్ళు. వాళ్ళ మాయలో పడి సొంత అమ్మమ్మనే మర్చిపోయింది భూమి. నా మనవరాలు తిరిగి నా దగ్గరకు రావాలంటే నేనేం చెయ్యాలి? చెప్పు పాతాల, చెప్పు. భూమి మనసు మార్చి నీ దగ్గరికి వచ్చేలా చేసే శక్తి నాకు లేదు. ఎందుకంటే తను మామూలు మనిషి కాదు, పాతాళ కిరీటం సాధించినది. మంత్రాలవ్వ మీద నీ పగ సాధించు అని చెప్పి పాతాళుడు అంతర్ధానమైపోయాడు. కాని కృదిమ తన పట్టు వదల్లేదు. అమాయకురాలు చిన్నపిల్ల అయిన తన మనవరాలు భూమిని మాయమాటలతో మభ్యపెట్టి తన కొడుకు లోకికిచ్చి పెళ్లి చేసింది అని మంత్రాలవ్వ మీద కోపం ఇంకా పెరిగిపోయింది. ఎలాగైనా మంత్రాలవ్వ కుటుంబాన్ని నాశనం చేసి భూమిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలని పాతాళకొండకు బయలుదేరింది. కొత్తగా పెళ్లైన లోకి భూమి ఇద్దరూ కలిసి విహారయాత్రలకని ఆకాశ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని కొండా కోన తిరుగుతూ ఉన్నారు. ఇది నా ఉంటే అక్కడ కృదిమ పాతాళ క్రూరం కోసం కొండల్లో ఘోరంగా మంత్రజపం చేస్తోంది. గోరక గబ్రక బ్రాబో గోరక బీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. అలా 13 రోజుల పాటు పాతాళుడి మంత్రం జపిస్తూ ఉండడంతో పాతాళ క్రూరం ప్రత్యక్షమయ్యాడు. పాతాళ క్రూరా, ఏదైనా మార్గం ఉంటే చెప్పు. నా మనవరాలు నాకు కావాలి. వాళ్ళందరినీ వదిలి నాతో వచ్చే మార్గం ఉంటే చెప్పు. మనసు మార్చే మార్గం అయితే లేదు కృతిమ, కాకపోతే ఒక దారి ఉంది. అది చేస్తే నీ మనవరాలు నీ మాటే వింటుంది. కానీ దానికి ఒకరు బలవ్వాలి. ఏంటది? ఒకరు కాదు, 100 మంది బలవ్వాలన్నా కూడా నా మనవరాల కోసం నేను చేస్తాను. ఏం చెయ్యాలో చెప్పు పాతాళ క్రూరా. మాయావేదన తంత్రం అని ఆ మాయావేదన తంత్రం ఎలా చెయ్యాలో వివరంగా చెప్పి అంతర్ధానం అయిపోయాడు పాతాళ క్రూరం. ఈ దెబ్బతో నా మనవరాలు నా దగ్గరకు వచ్చేస్తుంది. భూమి నా దగ్గరకు రాగానే మంత్రాలవ్వ అంతం ఖాయం. కాసుకోవే మంత్రాలవ్వ, కాసుకో అని ఆనందంతో మాయావేదన తంత్రం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడానికి తన గుహకి బయలుదేరి వెళ్లిపోయింది. అక్కడ మదిరలో విహారయాత్ర నుంచి లోకి భూమి తిరిగి వచ్చారు. మంత్రాలవ్వతో కలిసి విహారయాత్రలో చూసిన కొత్త కొత్త ప్రదేశాల గురించి, సుందరమైన పర్వతాల గురించి చెప్తూ మురిసిపోయింది భూమి. భూమి, నీ ఆనందం చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. కానీ ఒక్కసారి మీ అమ్మమ్మ కృదిమ దగ్గరకు కూడా వెళ్ళి రావచ్చు కదా. మా అమ్మ ఆత్మ ద్వారాగా నేను తెలుసుకున్న విషయాన్ని మా అమ్మమ్మకి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించానత్తా. కాని తను అదేమీ నమ్మే పరిస్థితుల్లో లేదు. నాకు మీరేదో మందు పెట్టి మాయ చేసి మోసం చేస్తున్నారని గట్టిగా నమ్ముతుంది. నేను చూసింది విన్నది అంతా చెప్పాను, అయినా కూడా తను నమ్మడం లేదు. మళ్ళీ అమ్మ ఆత్మని పిలవమని తన ముందు అమ్మ ఆత్మ చెప్తేనే కాని నమ్మును అంటుంది. కాని నీకు తెలుసు కదా అత్తా, అగమ్యలోకం నుంచి అమ్మ ఆత్మని తీసుకురావడం కోసం ఎంతో విలువైన పాతాళ గ్రంథాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తేనే కాని అమ్మ ఆత్మని చూడలేకపోయాను. ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ తిరిగి అమ్మ ఆత్మని అగమ్యలోకం నుండి తీసుకువచ్చి అమ్మమ్మకి నేను రుజువు ఇప్పించలేను. అమ్మమ్మ మనసు మార్చడం నా వల్లే కాదు, ఎవరి తరం కాదు. తన కూతురు చావుకి కారణం నువ్వే అని తను బలంగా నమ్మింది. నీ మీద పగ సాధించడమే మా అమ్మమ్మ లక్ష్యం అత్తా. నా మీద పగ సాధించడం సంగతి సరే, కాని అనవసరంగా కృదిమకి ఉన్న ఒక్కగానొక్క రక్త సంబంధమైన నువ్వు దూరం అవ్వడం నాకు బాధగా ఉంది. సరే, కాలమే మనందర్నీ కలపాలని కోరుకుంటున్నాను.
అక్కడ కృదిమ గుహలో కూర్చుని మాయావేదన తంత్రానికి మొదటి మెట్టు అయినటువంటి కపాలక్రియ చేస్తూ ఉంది. గో గో గోరక గోబ్రక బ్రో బో బోరక భీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. తన చేతిని కోసుకుని ఆ రక్తం పుర్రె మీద పడేలా అభిషేకించింది కృదిమ. నా రక్తంతో తడిసిన ఈ పుర్రె నా మనవరాలు మనసుని మార్చి నా వైపు తిప్పుతుంది. పాతాళ అంజన దర్పణమా, చూపించు. నా మనవరాలు భూమి పుట్టిన ఆశ్లేష నక్షత్రం ఆదివారం రాత్రి 12:32 పుట్టిన 16 ఏళ్లు నిండిన కన్నుపిల్ల ఎక్కడుందో చూపించు. కృదిమ మంత్రం చెప్పి బానిస ప్రేతాలని పిలిచింది. ఇక్కడికి 48 మైళ్ళ దూరంలో ఉన్న చందాపూర్ వెళ్ళండి. నా రక్తంతో తడిసిన ఈ పందిపుర్రని ఎవరూ చూడకుండా ఆ ఊరు బొడ్డురాయి మధ్యలో 3 అడుగుల గొయ్య తీసి పాతి పెట్టరండి. మిగతాది నేను చూసుకుంటాను. బానిస ప్రేతాలు చందాపూర్ ఊరు మధ్యలో ఆ పుర్రెను పాతిపెట్టిన మరుక్షణం ఇంట్లో పడుకున్న రాగినికి మెలకువ వచ్చేసింది. చుట్టుపక్కలంతా భయంకరంగా మారిపోయింది. తనకి ఎక్కడో నక్కలు అరుస్తున్నట్టు, ఇంట్లో గజ్జల చప్పుడు గల్లు గల్లుమని వినిపిస్తూ ఉంది. భయంతో ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఉంది. తన ఏడుపు విని పరుగున వచ్చాడు తన తండ్రి మధుసూదన్ రావు. ఆ ఊరు గ్రామ పెద్ద మధుసూదన్ రావు గారు చూస్తుండగానే రాగిని ఉన్నట్టుండి పిచ్చి పట్టినట్టు బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టింది. తన జుట్టు మొత్తం గాలిలో లేచింది. తన కూతురు ఉన్నట్టుండి ఇలా మారిపోవడంతో మధుసూదన్ రావు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎందరో గొప్ప గొప్ప వైద్యుల్ని పిలిపించి చూపించారు, కానీ ఏమీ ఉపయోగం లేదు. నాలుగు రోజుల నుండి పచ్చి మంచినీరు కూడా ముట్టుకోలేదు. తిండి నిద్ర లేక బాగా బక్కచిక్కిపోయింది రాగిని. పరిస్థితి ఇలానే కొనసాగితే రాగిణి ఇంకో 2-3 రోజుల్లో చనిపోతుందయ్యా. ఎందరో మంత్రగాళ్ళకి తంత్రగాళ్ళకి చూపించిన ఉపయోగం లేకపోయింది. నా కూతురికి ఆ క్షణం వరకు బాగానే ఉంది. ఉన్నట్టుండి ఎందుకిలా అయిందో తెలియడం లేదు. నాకు తెలిసినంత వరకు ఆరోగ్యం అయితే బానే ఉంది, కానీ ఏదో మానసిక రుగ్మత తనని పట్టి వేడిస్తోంది. నా వైద్యానికి అది అంతు చిక్కడం లేదు. ఇదిలా ఉండగా పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, ఎవరో గొప్ప మంత్రగత్తి అంట మన రాగిణి అమ్మగారికి బాగోలేదని తెలుసుకొని తను బాగు చేస్తా అని తనంతట తానే వచ్చారంటున్నారు. లోపలికి పంపించమంటారా? మంత్రగత్త తనంతట తానే వచ్చిందా? అని ఆలోచిస్తూ ఉండగా, ఆలోచించకండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ప్రయత్నించడంలో తప్పు లేదు కదా, రమ్మనమనండి అని చెప్పడంతో కృదిమని లోపలికి తీసుకువచ్చాడు పనివాడు. కృదిమ లోపలికి వస్తూనే తన చిక్కంలో నుండి బూడిద తీసి స్పృహలో లేని రాగినిపై చల్లింది. వెంటనే రాగిని కళ్ళు తెరిచింది. త్వరగా నీళ్లు తెప్పించండి. అమ్మా రాగిని, నేను వచ్చేశాను. ఇంక నీకు ఏం భయం లేదు. 3 రోజుల నుండి నువ్వు చుక్క నీరైనా తాగలేదు కదా. నేను చెప్తున్నా, ఇదిగో ఈ కుండడు నీళ్లు తాగు. కృదిమ చెప్పినట్టు రాగిని మారు మాటైనా మాట్లాడకుండా ఆ కుండడు నీళ్లు ఆపకుండా తాగేసింది. అదంతా చూస్తున్న మధుసూదన్ రావుకి, వైద్యుడికి నోట మాట లేక అలా చూస్తూ ఉండిపోయారు. ఏం జరుగుతుంది? అసలు ఎవరు మీరు? నా కూతురు ప్రమాదంలో ఉందని మీకెలా తెలుసు? మీరు చెప్పిన ప్రతిదీ నా కూతురు పాటిస్తుంది. అసలు ఏం జరిగింది నా కూతురికి? మీరంటే గిట్టని వాళ్ళెవరో తనపై చేతబడి ప్రయోగించారు. ప్రస్తుతానికైతే తన ప్రాణానికి వచ్చిన అపాయం ఏమీ లేదు, కానీ చేతబడి పూర్తిగా నిర్మూలించకపోతే మాత్రం
ఇంకొక 6 రోజుల్లో తను చనిపోబోతుంది. దానిని నేను కాదు కదా, ఎవరు ఆపలేరు. చేతబడా, ఇంకో 6 రోజుల్లో నా కూతురు చనిపోతుందా? ఇప్పుడెలా? నేనేం చేసేది? మీరు కూడా ఆపలేకపోతే నాకు ఇంక దిక్కెవరు? చెప్పా కదా నేను కాపాడుతానని. కానీ నేను చెప్పింది తూచ తప్పకుండా పాటించాలి. ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే ముందే చెప్తున్నా, నీ కూతుర్ని ఎవరు కాపాడలేరు. సరే, మీరేం చెప్తే అది చేస్తాను కృతిమా. నా కూతుర్ని కాపాడండి చాలు. ఆఖరికి మీరు నా ప్రాణాలు అడిగినా సరే క్షణం ఆలోచించకుండా బలి అవుతాను. నా కూతుర్ని కాపాడండి. నా కూతురంటే నాకు ప్రాణం. అలా వాళ్ళందర్నీ నమ్మించి వాళ్ళ ఇంట్లోనే తనకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేయించుకుని మాయావేదన తంత్రానికి 2వ మెట్టు జాంబాక్రీకి ఏర్పాటు చేసింది. రాగిణిని తను గీసిన జాంబా ముగ్గులో పడుకోబెట్టి తను పక్కనే కూర్చుని రాత్రంతా మంత్రం చదువుతూనే ఉంది. గో గో గోరక గోబ్రక బ్రో బౌ బోరక బీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. అయ్యగారు ఈ మంత్రగతిని అనవసరంగా నమ్మి తను చెప్పిందంతా చేస్తున్నారు అనుకుంటున్నాను. తనను చూస్తుంటూ రాగిణి అమ్మని కాపాడేదానిలా లేదు. దీనిని ఒక కంటి కనిపెట్టాలి. కృదిమ తన కూతుర్ని కాపాడడానికే వచ్చింది అని పూర్తిగా నమ్మిన మధుసూదన్ రావు కృదిమ చేస్తున్నది క్షుద్ర పూజలా కనిపిస్తూ ఉన్నా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు. అయితే దీనంతటినీ వాళ్ళ ఇంట్లో పనివాడు రంగా కూడా చూస్తూనే ఉన్నాడు చాటుగా. రంగా తన చిన్నతనం నుండి గ్రామ పెద్దగారి ఇంట్లోనే తోటమాలిగా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుండి రాగిణితో కలిసి ఆడుకోవడం వల్ల రంగాకి రాగిణి అంటే చాలా అభిమానం. రాగిణికి ప్రాణాపాయం ఉందని తెలిసినప్పటి నుండి రంగా రాగిణిని చాటుగా గమనిస్తూనే ఉన్నాడు. తన వల్ల అయిన సహాయం ఏదైనా చేసి రాగిణిని బ్రతికించుకోవాలని రంగా తాపత్రయం. ఇదిలా ఉండగా చంద్రపూర్కి చాలా దూరంలో కమలాపూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో శిరీష్, కుమారి అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవడంతో ఎవరో ఒక సాధువు చెప్పారని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళ ఊరు చివరన పొలిమేరలో చెరువులో నీళ్లు తెచ్చి ఆ నీటితో ఆవుకి స్నానం చేయించి దానికి కడుపు నిండా పచ్చగడ్డి పెట్టి అదే కుండలో ఆవు పాలు పితికి నెత్తిన కుండ పెట్టుకుని రోజు ఇంటికి వెళ్లి కొద్దిగా పాలతో పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలిన పాలతో భార్యాభర్తలిద్దరూ పాలన్నం తిని పడుకునేవారు. అలా ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా 6 వారాలు చేస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఒక సాధువు చెప్పడంతో రోజు అలా చేస్తున్నారు. అక్కడ చంద్రపూర్లో 2వ అంకం ముగించుకుంది కృదిమ. ఇంకా మిగిలింది 3వ అంకమైన స్పర్శక్రియ. మధుసూదన్ రావు, రేపు స్పర్శక్రియకి ఏర్పాట్లు చెయ్యండి. ఈ క్రియతో ఎవరైతే రాగిణిపై చేతబడి చేశారో వాళ్ళని రాగిణియే వెతుక్కుంటూ వెళ్లి చంపేస్తుంది. రాగిణి స్పర్శ వాళ్ళపై పడగానే వాళ్ళ చావు ఖాయం. రేపు స్పర్శక్రియ జరిగిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో రాగిణిని ఎవరూ తాకకూడదు. అలా తాకితే చాలా ప్రమాదం. రేపు ఈ విషయాన్ని ఊర్లో దండోరా వేయించండి. సరే అని చెప్పి మరుసటి రోజు గ్రామ పెద్ద ఊర్లో దండోరా వేయించాడు. ఈరోజు సాయంత్రం ఊర్లో ఎవరు తిరగడానికి లేదు. గ్రామ పెద్ద గారు కూతురు రాగిణి అమ్మగారు ఒక్కళ్ళే ఊరు పొలిమేర దాటి వెళ్తారు. ఆమె ఎలా దాటి వెళ్ళడం చూడటం ఊరికి అరిష్టం. కనుక ఎవరు ఊర్లో సాయంత్రం నుండి బయట తిరగడానికి వీల్లేదు. మరుసటి రోజు సాయంత్రానికి స్పర్శక్రియకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది కృదిమ. ముగ్గులో భూమి వాడిన చిన్ననాటి బట్టలు పెట్టి సర్పస్య విలే జాగృతం కరం సర్ప సాసి వశి బ్రహ్మం సర్ప సాసి వశి స్పర్శక్రియ మంత్రం చదవగానే ఊరు మధ్యలో పాతిపెట్టిన పంది పుర్రే దానంతటా అదే మట్టిని చీల్చుకుంటూ గాలిలో లేచి పగిలిపోయింది. అందులో నుండి భయంకరంగా ఉన్న నల్లటి ఆకారం వచ్చి
రాగిని తలలో దూరిపోయింది. రాగిని కళ్ళు తెరిచింది. బాగా చీకటి పడింది. గ్రామ పెద్దగారి దండోర వల్ల ఊర్లో ఎవరూ లేరు. నిర్మానుష్యంగా ఉన్న వీధులు. రాగిని ముగ్గులో నుండి లేచి ఊర్లో ఒక్కరితే నడుచుకుంటూ వెళ్తూ ఉంది. తనపై చేతబడి చేసిన వాళ్ళని తానే చంపి వస్తుంది. మీరెవరూ కంగారు పడొద్దు, తన వెనకాల ఎవరూ వెళ్ళొద్దు అని చెప్పి కృదిమ అక్కడి నుంచి బయలుదేరింది. మాయావేదన తంత్రంలో చివరి అంకమైన స్పర్శక్రియతో ఇప్పుడు రాగిని వెళ్లి నా మనవరాలు భూమిని తాకుతుంది. తాకగానే భూమి మనసు బుద్ధి నా ఆధీనంలోకి వచ్చేస్తాయి. అప్పుడు నేను చెప్పిందే వింటుంది నా మనవరాలు. భూమి నా వశమైపోతుంది. మాయావేదన అంటే వేదన రాగినికి, మాయ భూమికి. ఇదొక రకమైన వశీకరణం. రాగిని వేదనతో అక్కడే రక్తం కక్కుకుని చస్తుంది. దానిని ఆవహించిన ఆ పంది ప్రేతం దానిని వేదనకి గురిచేసి చంపేస్తుంది. ఏదైతే అదవ్వని నా మనవరాలు నా దగ్గరకు వచ్చేస్తుంది. దానికి రాగిని బలవుతుంది అని అనుకుంటూ తన గుహకి వెళ్తూ ఉంది. అయితే రంగాకి మాత్రం మొదట్నుండి కృదిమపై అనుమానం. అందుకే తనని నీడలా వెంబడిస్తూ ఉన్నాడు. తను చేస్తున్న ప్రతి పూజని చాటుగా గమనిస్తూ ఉన్నాడు. అలా పొలిమేర దాటి అడవి మార్గాన ఒక్కరితే వెళ్తున్నా రాగిణిని చడీ చప్పుడు కాకుండా రంగా ఒక్కడే వెంబడిస్తూ ఉన్నాడు. రాగిని ఎక్కడ పాములు తొక్కుతుందో అన్న కంగారులో రంగా వచ్చి రాగినిపై చెయ్యి వేసి రక్షించాడు. రాగినిపై రంగా చెయ్యి పడగానే రాగినిలో ఉన్న ఆ ప్రేతం ఎగిరిపోయింది. రాగిని స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. తనని ఎత్తుకుని రంగా ఇంటికి తీసుకువచ్చేసి జరిగిందంతా చెప్పాడు. అక్కడ తన గుహలో తన మనవరాలు తిరిగి వచ్చేస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంది కృదిమ. తెల్లవారిపోయిన మనవరాలు రాలేదు. ఏం జరిగిందా అని అంజన దర్పణం ముందుకు వెళ్ళి, ఏంటి వీళ్ళు ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు? నా మనవరాలు నవ్వుతూ వాళ్లతోనే ఉంది అంటే స్పర్శక్రియ పని చేయలేదా? పాతాళ అంజన దర్పణమా, రాగిని ఎక్కడ ఉందో చూపించు అంటే నా స్పర్శక్రియ విఫలమైందన్నమాట. ఉండండి, మీ పని చెప్తాను అని అనుకుంటూ కృదిమ అక్కడి నుండి కోపంగా బయలుదేరి చంద్రపూర్ చేరుకుంది. గ్రామ పెద్ద మధుసూదన్ రావు ముందు రోజు రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పాడు. పక్కనే రంగా కూడా ఉన్నాడు. అమ్మగారు కళ్ళు మూసుకొని నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. దారిలో పెద్ద పాము ఉంది. ఆ పాము ఎక్కడ తనని కాటు వేస్తుందో అని నేనే అమ్మగారిని చటుక్కుని చేయి పట్టుకుని లాగేశాను. దాంతో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటి నుండి మళ్ళీ కళ్ళు తెరవలేదు. దరిద్రుడా, ఎంత పని చేశావురా! స్పర్శక్రియని నాశనం చేశావు. రాగిని స్పర్శ తాకాల్సింది తనపై చేతబడి చేసిన వాళ్ళని మాత్రమే. నువ్వు ఆ స్పర్శక్రియని చెడగొట్టావు. అంటే అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఆ స్పర్శక్రియ చేయడం కుదరదా? వీడి వల్లే మొత్తం స్పర్శక్రియ పాడైపోయిందా? నా కూతురికి ఏమీ అవ్వదు కదా? ఒకరిపై మాయావేదన తంత్రాన్ని ఒకసారి మాత్రమే ప్రయోగించగలం. ఆఖరి అంకం స్పర్శక్రియ, దానిని వీడు చెడగొట్టాడు. ఇప్పుడు ఎలా అమ్మా? నా కూతుర్ని కాపాడుకునే మార్గమే లేదా? ఉంది, ఇంకో మార్గం ఉంది. కపాల తంత్రం చెయ్యాలి. దానికి కావలసిన సామాగ్రిని నా ఇంటి నుండి తీసుకురావాలి. దానికి నాకు తోడుగా మీ పనివాడు రంగాన్ని పంపించండి అని చెప్పి రంగాన్ని తీసుకుని బయలుదేరింది. మార్గం మధ్యలో ఒక నిర్మానుష్యమైన శ్మశానం దగ్గరకు వచ్చిన తరువాత, రంగా, నువ్వు వెళ్లి కళ్ళు మూసుకుని ఆ చెట్టు కింద నిల్చో. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకు. రంగా కృదిమ చెప్పినట్టే కళ్ళు మూసుకుని చెట్టు కింద నిల్చున్నాడు.
గో గౌ గోరక గబ్రక బ్రో బౌ బోరక భీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. కృదిమ తన మంత్రదండమెత్తి మంత్రం చదవగానే శ్మశానంలో ఆ చెట్టుకి బందీ అయిపోయాడు రంగా. నీ వల్ల నేను ఇన్ని రోజులు చేసిన మాయావేదన తంత్రం విఫలమైపోయింది. ఈ పాటికే నా మనవరాలు నా దగ్గరకు వచ్చేయాలి. నీ వల్ల అది జరగలేదు. నిన్ను నరకయాతనికి గురి చేసి చంపకపోతే నా పేరు కృదిమ కాదు. ఇప్పుడు మళ్ళీ నేను మాయావేదన తంత్రం చెయ్యాలంటే మళ్ళీ నా మనవరాల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వెతికి పట్టుకుని మళ్ళీ మొదటి నుండి చెయ్యాలి. ఛ! నిన్ను నరకయాతనికి గురి చేసి చంపుతా చూడు అని ఆ చెట్టు చుట్టూ తన మంత్రదండంతో పాతాళ రక్ష గీసి 4 వైపులా 4 పుర్రెలు పెట్టి మంత్రం చెప్పింది. గో గౌ గోరక గబ్రక బ్రో బౌ బోరక భీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. మంత్రం చెప్పగానే పుర్రెల్లో నుండి మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆ మంటలు వేడికి రంగా ఒళ్ళు కాలిపోతూ ఉంది. నిన్నెవడు కాపాడలేడు. ఈ పాతాళ రక్షలో వస్తున్న మంటలు నిన్ను 3 రోజులు మార్చి మార్చి మెల్లిమెల్లిగా చంపుతాయి. నరకయాతనతో చావు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. పాపమ మంటల వేడికి తట్టుకోలేక రంగా కేకలు పెడుతూ ఉన్నాడు. కాని ఆ నిర్మానుష్యమైన శ్మశానంలో ఎవ్వరూ లేరు. ఇంతలో అక్కడ కొద్ది దూరంలో శ్మశానంలో కూర్చొని రాగి నాణాలు తింటూ పిల్లిదయంతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్న పొట్టిదయానికి ఆ కేకలు వినిపించడంతో ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు లేరు. అవును పొట్టోడా, అదిగో అటువైపు నుండి వస్తున్నాయి అరుపులు. మరెందుకు ఆలస్యం, పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరు ఎగురుకుంటూ వచ్చి చూస్తే మంటలు వేడికి తాళలేక అరుస్తూ ఉన్నాడు రంగా. వాడిని కాపాడడానికి పిల్లిదెయ్యం పొట్టిదెయ్యం ఇద్దరూ ప్రయత్నించారు. కాని చెట్టు చుట్టూ ఉన్న పాతాళ రక్షా వలయంలోకి వెళ్లలేక ఇద్దరూ ఎగిరిపడ్డారు. ఆజుంబా ఆజుంబా జంబర జంబా జంబా జమార్బే ఆజుంబా కంబర కంబ ఆజుంబా ఓబ్రక బోబ్రక హా ఫట్ స్వాహ ఫటాఫట్ స్వాహ. బోమ్ బగని బొగతే బగ బాజిరే హం హరిని కిడతే కిడ కాజిరే ఉడతే మిడతే బూమ్ బుష్ స్వాహ ఉడతే మిడతే హం కుష్ స్వాహ. ఇది మన వల్ల ఏ పని కాదు, కానీ త్వరగా నువ్వు వెళ్ళి మంత్రాలవని తీసుకురా. పిల్లిదెయ్యం ఎగురుకుంటూ వెళ్లి మంత్రాలవ్వకి జరిగిందంతా చెప్పి కాపాడమని అడిగింది. గగనవాయు వేగం బెకబెక రై రై విహంగ దివ్య తేజం బెకబెక రై రై. బెకబెక మంత్రం చెప్పగానే మంత్రాలవ్వ కాళ్ళకి ఉన్న చెప్పులకి రెక్కలు వచ్చాయి. వెంటనే ఎగురుకుంటూ పిల్లిదెయ్యం వెనుకాలే వెళ్తూ ఉంది. ఆ శ్మశానంలోకి చేరుకొని తన మంత్రదండంతో పాతాళ రక్షని పటాపంచలు చేసింది. రంగాని కాపాడి వాళ్ళు ఊరు తీసుకువెళ్లారు. రంగా జరిగిందంతా మంత్రాలవ్వ సమక్షంలోనే గ్రామ పెద్ద మధుసూదన్ రావుకి చెప్పాడు. ఆ మంత్రగత్తె కృదిమ నా కూతురు రాగిణిని కాపాడడానికి రాలేదా అయితే? ఓ, ఇదంతా కృదిమ పనా? ఇప్పుడు అర్థమైంది నాకు మొత్తం అంతా అని రాగిణిని పరీక్షగా చూసి రాగిణి నెత్తి మీద చెయ్యి వేసింది. మంత్రాలవ్వకి మొత్తం అంతా అర్థమైంది. మాయావేదన తంత్రం ఇదొక రకమైన వశీకరణ తంత్రం. ఈ వశీకరణ తంత్రాన్ని కృదిమ నీ కూతురు మీద ఎందుకు ప్రయోగించింది? దాని సంగతి తరువాత. ముందు నీ కూతుర్ని కాపాడాలి. అలా చెయ్యాలంటే ముందు నాకు పాషాణ సర్ప విషం కావాలి అని లోకిని పిలిచింది. లోకి, శృంగగిరి అనే కొండ ఈ ఊరి సముద్రానికి ఉత్తరం వైపున వెళ్తే ఒక ద్వీపంలో ఉంటుంది. ఆ శృంగగిరి కొండ మీద సర్పమండపం ఉంటుంది. అందులో భయంకరమైన 2 పాషాణ సర్పాలు ఉంటాయి. వాటిని చంపకుండా వాటి నుండి వాటి విషాన్ని తీసుకురావాలి. సరే అమ్మా. నీతో పాటు పొట్టిదెయ్యాన్ని కూడా తీసుకువెళ్ళు. లోకి, జాగ్రత్త, ఆ సర్పాలు చాలా ప్రమాదకరమైనవి.
వాటి విషం అంతకన్నా ప్రమాదకరం. జాగ్రత్త. నువ్వు అంతలా చెప్పాలా అవ్వా? ఇలా వెళ్ళి అలా వచ్చేయము. దెయ్యాలతో చెడుగుడు ఆడుకునేవాడికి పాములు ఒక లెక్క. అలా అనుకుంటూ ఇద్దరు అవ్వ చెప్పిన దారిలో ఎగురుకుంటూ ఆ ద్వీపానికి చేరుకున్నారు. ఆ మండపంలో అడుగు పెట్టగానే శిలారూపంలో ఉన్న సర్పాలు వీళ్ళిద్దరిపై దాడి చేశాయి. పొట్టి దెయ్యం దాటికి ఆ రెండు పాములు దారికి వచ్చాయి. ఆ రెండు పాములు ఒకదాన్ని ఒకటి వెనవేసుకోగానే ఒక పెద్ద భయంకరమైన పాములా మారిపోయాయి. దాని నోట్లో నుండి చుక్క చుక్క విషం కారుతోంది. ఆ విషాన్ని లోకి ఒక ముంతలో పట్టి దానిని నడుంకి కట్టుకుని బయలుదేరాడు. అలా ఎగురుతూ కమలాపూర్ మీదుగా వెళ్తూ ఉన్నా అప్పటికే బాగా చీకటి పడింది. ముంతలో ఒక చుక్క విషం గొలికింది. కమలాపూర్లో ఆవు పాలు పితికి కుండలోకి తీసుకుని ఇంటికి వెళ్తున్న సిరి నెత్తిమీద ఉన్న కుండలో ఆ విషపు చుక్క పడింది. ఇదేమీ తెలియని సిరి ఇంటికి వెళ్లి ఆ పాలతో పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. మిగతా పాలని కాచి అన్నంలో వేసి తినడానికి కూర్చున్నారు. ఆ సాధువు చెప్పినట్టు ఇదే ఆఖరి వారం. ఈ వారంతో మనం చేస్తున్న వ్రతం పూర్తవుతుంది. ఆయన చెప్పినట్లు మనకి పిల్లలు పుడతారు. అవునండి అని చాలా సంతోషంగా ఇద్దరూ భోజనం చేసి పడుకున్నారు. అయితే అందులో ప్రమాదకరమైన పాము విషం కలవడం వలన వాళ్ళిద్దరూ నిద్రలోనే శరీరమంతా నల్లగా మారి చనిపోయారు. లోకి తెచ్చిన సర్పవిషంతో అవ్వ మాయావేదన తంత్రవిరుడు చేసి ఆ విషాన్ని రాగిని కాళ్ళకి పూయగానే రాగినికి పట్టిన ప్రేతం మొత్తం బయటకు వచ్చేసింది. మంత్రాలవ్వ దెబ్బకి ఆ దెయ్యం భస్మం అయిపోయింది. రాగిణిని బ్రతికించినందుకు మధుసూదన్ రావు చాలా సంతోషించాడు. రాగిణి కళ్ళు తెరవడం చూసి రంగా కూడా చాలా సంతోషించాడు. మంత్రాలవ్వ మదిర బయలుదేరింది. కానీ అక్కడ కమలాపూర్లో చనిపోయిన సిరి, సుకుమార్ ఇద్దరు ప్రేతాత్ములుగా మారారు. ఇంకొన్ని రోజుల్లో మన వ్రతం ముగిసి మనకి పిల్లలు పుడతారు అనుకున్నాను. ఈ లోపు ఇలా జరిగింది. మన చావుకు కారణమైన వాళ్ళని చంపాలి. అవును, మన చావుకి కారణమైన వాళ్ళని చంపాలి అని ఆ రెండు ప్రేతాత్ములు ఎగురుకుంటూ లోకిని వెతుక్కుంటూ వచ్చేశాయి. లోకి చుట్టూ తిరుగుతున్నాయి. లోకిని ఆవహిద్దామని చాలా ప్రయత్నిస్తున్నాయి. కానీ బేతాల కిరీటం ఉన్న లోకిని తాకలేక లోకి ఇంటి బయటే చెట్టు మీద తలకిందులుగా వేలాడుతూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒకరోజు తెల్లవారుజామున లోకి స్నానం చేయడం కోసం నూతి ఒడ్డున బేతాల కిరీటం పెట్టాడు. బేతాల కిరీటం తీసిన మరుక్షణమే లోకి ఆ రెండు ప్రేతాత్మలు దూరిపోయాయి. లోకి గట్టిగా అరుస్తూ అక్కడే పడిపోయాడు. ఆ కేక విని ఇంట్లో నుండి పరుగున మంత్రాలవ్వ, భూమి వచ్చారు.
మంత్రాలవ్వ లోకి బేతాల్ కిరీటం తీసి లోకి నెత్తి మీద పెడదామని చూసింది కానీ లోకి నెత్తి మీద కిరీటం నిలవడం లేదు. అప్పుడు అర్థమయ్యింది మంత్రాలవ్వకి ఇది ప్రేతాత్మల పని అని. లోకిని ఇంట్లోకి తీసుకువచ్చి బేతాల ముగ్గులో పడుకోబెట్టి మంత్రం చదివి లోకిలో దూరిన 2 ప్రేతాత్మలని బయటకు రప్పించింది మంత్రాలవ్వ. ఈ మంత్రాలవ్వ ముందే కుప్పిగంతులా? మీలాంటి ప్రేతాత్మల్ని భస్మం చేయడం నాకు చీటికలో పని. చెప్పండి, ఎవరు మీరు? నా కొడుకుని ఎందుకు ఆవాహించారు? వాడేం పాపం చేశాడు? నా భార్య నేను చావడానికి కారణమయ్యాడు. నేను ఎప్పట్లాగానే ఆవుకి పూజ చేసి కుండలో పాలు నెత్తి మీద పెట్టుకుని తెస్తున్నాను. ఆ పాలల్లో నీ కొడుకు వల్ల విషం కలిసింది. ఆ విషం తిన్న నేను నా భర్త చనిపోయాం. మరికొన్ని రోజుల్లో మేము చేస్తున్న వ్రతం పూర్తవుతుంది. మాకు పిల్లలు పుడతారు అని ఎంతో ఆశగా చూస్తున్నా మా చావుకి నీ కొడుకు కారణమయ్యాడు. అందుకే వాడిని చంపాలని ఆవహించాము. మీ చావుకి నా కొడుకు కారణమై ఉండొచ్చు, కానీ అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. అనుకోకుండా జరిగింది. వాడు కావాలని చేసింది కాదు. దయచేసి వాడిని విడిచిపెట్టండి. మీ ఆత్మలకి శాంతి చేకూరాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. నీకున్న శక్తితో మమ్మల్ని భస్మం చేయగలవు అని మాకు తెలుసు. అయినా కూడా నువ్వు మా వైపు ఆలోచిస్తున్నావు. మా ఆత్మశాంతి కోరుకుంటున్నాం. నీ మంచితనం మాకు నచ్చింది. అవును, నిజంగానే నీ మంచితనం నాకు నచ్చింది. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. అందుకని ఇదే మా శాపం. నీ కొడుకు లోకి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యకి 21 సంవత్సరాల పాటు దూరం అవుతాడు. ఇదేం శాపం? మధ్యలో నా భార్య ఏం చేసింది? ఏదైనా శాపం ఉంటే అది నా మీద పెట్టండి. మధ్యలో నా భార్యని తీసుకురాకండి. దయచేసి వదిలేయండి. లోకి, మా ఇద్దరి చావుకి నువ్వు పరోక్షంగా కారణమయ్యావు కనుక నీలో సగభాగమైన నీ భార్యకు కూడా మా శాపం వర్తిస్తుంది. ఒకరిని విడిచి ఒకరు 21 సంవత్సరాల పాటు ఉండాలి. ఇదే మా శాపం. 21 సంవత్సరాల పాటు ఒకరిని విడిచి ఒకరు వేదనతో బతకండి అని చెప్పి 2 ప్రేతాత్మలు ఆత్మలుగా మారి గాలిలో కలిసిపోయాయి. ఇదేంటమ్మా ఇలా జరిగింది? మంచికి పోతే చెడెదురైనట్టు. నేను చేసింది నిజంగా తప్పేనా? దానికి నాకు ఈ శాపం తప్పదంటావా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే లోకి. ఏం జరిగినా అంతా మన మంచికే లోకి. ఒకవైపు మా అమ్మమ్మ కృదిమ మమ్మల్ని విడదీద్దామని మిమ్మల్ని చంపుదామని ప్రయత్నిస్తుంటే మధ్యలో ఈ శాపమేంటత్తా? లోకి సామాన్యుడు కాదు, బేతాల కిరీటం పొందినవాడు. వాడిని ఈ శాపం ఏం చెయ్యలేదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి, సరేనా? లోకికి శాపమా?